వ్యూవర్స్, నేను మీ శ్వేత. మరి ఈ రోజు మనం వచ్చేసాము తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరి గుట్ట దగ్గరికి. మరి మీరు చూసినట్లయితే నా వెనకాల స్టూడియో అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో హై రిటర్న్స్ రావాలి అనుకునే వాళ్ళకి ఒక కమర్షియల్ స్టూడియో అపార్ట్మెంట్స్ అనేది మన 46acres.com వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ కమర్షియల్ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు 46acres.com CEO సంతోష్ కుమార్ అడిపు గారు. హలో సార్. నమస్తే అండి. సో ఇది కమర్షియల్ స్టూడియో అపార్ట్మెంట్స్ అని చెప్పేసి అన్నారు. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో హై రిటర్న్స్ వచ్చేలాగా. సో నాతో పాటు మా వ్యూవర్స్ కి కూడా అసలు దీని డీటెయిల్స్ ఏంటి అని తెలుసుకోవాలని అనుకుంటున్నారు. సో దీని డీటెయిల్స్ ఏంటి సార్? సో ఇది మనకు కమర్షియల్ స్టూడియో అపార్ట్మెంట్, ఒక స్టార్ హోటల్ అనమాట. ఇది జనరల్ గా మనము ఇవాళ హైదరాబాద్ లో ఒక 30,000 రెంట్ రావాలంటే మినిమం ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అవును. ఈవెన్ ఒక 40,000-50,000 రావాలంటే ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది. ఎగ్జాక్ట్లీ. సో బికాస్ ఇట్స్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్. వేరే యాదాద్రి టెంపుల్ దగ్గర మనము 5 ఫ్లోర్లతో మొత్తం 3.5 acres లో 4 towers కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, ABCD. సో అరౌండ్ 575 యూనిట్స్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఇందులో. సో దీంట్లో అన్ని 1 BHK అండ్ 2 BHK స్టూడియో అపార్ట్మెంట్స్ అనమాట. జనరల్ ఎక్కడైనా కానీ మీరు ఏదైనా పిల్గ్రిమ్ సెంటర్ కి వెళ్తే మినిమం ఒక 300 SFT మీకు ఒక రూమ్ దొరుకుతుంది. బట్ వేరే ఇక్కడ మనం 500 SFT ఇస్తున్నాం. 500 SFT ఇంక్లూడ్స్ హాల్, బెడ్రూమ్, వాష్రూమ్ అండ్ బాల్కనీ, ప్యాంట్రీ విత్ ఫర్నిచర్. సో ఆల్ టుగెదర్ కలిపి వచ్చేసి మనం 31 lakhs కోట్ చేస్తున్నాము. ఓకే. సో 31 lakhs కి మనకి హాల్, 1 BHK సెటప్ మొత్తం ఇంక్లూడింగ్ ఫర్నిచర్ వచ్చేస్తుంది. AC, గీజర్, ఫ్యాన్స్, కర్టన్స్, సోఫా సెట్. ఓకే. సో ఇంచుమించుగా ఇది మన సొంత 1 BHK ఫ్లాట్, అపార్ట్మెంట్ ఫ్లాట్ మనం కొనుక్కున్నట్టే. ఓకే. బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ రెసిడెన్షియల్. వి కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎ కమర్షియల్. వి విల్ గెట్ మంత్లీ రెంటల్ ఇన్కమ్. ఇదే మాదిరి మనం 2 BHK తీసుకుంటే మనకు 800 SFT లో వీఆర్ గివింగ్ 2 BHK ఫ్లాట్ అనమాట. సూట్ రూమ్, మీకు ఒక హాల్, 2 బెడ్రూమ్స్, ఒక అటాచ్ బాత్రూమ్, ఒక కామన్ టాయిలెట్ అండ్ బాల్కనీ అండ్ ప్యాంట్రీ అండ్ సోఫా సెట్స్, రెండు బెడ్రూమ్స్ లో బెడ్స్, ఫర్నిచర్, 2 ACలు, గీజర్స్, ఎవ్రీథింగ్. కానీ దీని వల్ల బెనిఫిట్స్ ఏమి ఉన్నాయి సార్ ఫర్దర్ గా? జనరల్ గా హైదరాబాద్ లో చాలా మంది ఒక ప్రాపర్టీ కొన్న తర్వాత సెకండ్ ప్రాపర్టీ కోసం మళ్ళీ జనరల్ అపార్ట్మెంట్ కి వెళ్తుంటారు. సో వేరే 1 crore ఇన్వెస్ట్మెంట్ చేస్తే దే విల్ గెట్ 15,000-20,000, 25,000 రెంటల్ ఇన్కమ్ తక్కువ వస్తుంటది. మెయింటెనెన్స్ ఎక్కువ. NRIs కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ. సో జనరల్ గా సెకండ్, థర్డ్ ప్రాపర్టీకి వెళ్ళినప్పుడు అపార్ట్మెంట్స్ కి వెళ్లే బదులు ఇలాంటి కమర్షియల్ ప్రాపర్టీ కొనుక్కుంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ తక్కువ, ఈల్డ్ ఎక్కువ వస్తుంది. స్టార్ హోటల్ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తారు. ఈ వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అప్ టు 50% వరకు మనకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది అనమాట. 50% వరకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది మనకి. ఓకే. సో అది మనకి ఎలాంటి రిస్క్ లేకుండా ప్రాపర్టీ ఎప్పుడు నీట్ గా ఉంటుంది. ఎందుకంటే హోటల్ రన్ చేయాలంటే వి షుడ్ బి వాళ్ళే మొత్తం మెయింటెనెన్స్. ఎప్పుడు ప్రాపర్టీ కొత్తగా నీట్ గా మెయింటైన్ అవుతుంది.